మనం ఫ్రూట్ బాదాం తండాయి చేస్తున్నాం. కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. అయితే ఫ్రూట్స్లో మీకు ఇంకేమైనా వేరే ఫ్రూట్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న దాంట్లో ఏమైనా తగ్గినా కూడా పర్వాలేదు. ఇవే ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదు, మన చాయిస్ని బట్టి మనం వేసుకోవచ్చు. యాపిల్ కావాలంటే యాపిల్, బనానా కావాలంటే బనానా, అలా మీకు నచ్చిన ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి అయితే స్ట్రాబెర్రీ, కివి, వాటర్ మిలన్, మల్బెర్రీ, ఇంకా సీజన్ కాబట్టి మామిడి పండు ఉంది. అలాగే ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్. ఇవి నీళ్ళల్లో వేయగానే మొత్తం వాటర్ లాగేసి ఇట్లా బెలూన్ లాగా అవుతుంది అనమాట. అది తీసుకోవడం వల్ల మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. అయితే ఇప్పుడు మనం తండాయి మసాలా చేసుకుంటున్నాం. పౌడర్, తండాయి పౌడర్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, బాదం, జీడిపప్పు, పిస్తా, కర్బూజా గింజలు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, గసగసాలు, సోంపు గసగసాలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది అనమాట. ఇంకా ఫ్రూట్స్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. సింపుల్. ఇందులో మనం స్టవ్ వాడాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి మిక్స్ చేసుకోవడమే. ఫస్ట్ పౌడర్ చేసుకోవడానికి ఇందులో బాదం ఒక గుప్పెడు, జీడిపప్పు, పిస్తా, కర్బూజా సీడ్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, సోంపు సగం స్పూను, గసగసాలు ఒక చిన్న స్పూన్. ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసిన తర్వాత కొంచెం పాలు వేసి మనం పేస్ట్ చేసుకున్నాం. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా అలాగే ఉంటుంది, అస్సలు పాడవదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వారికి తాగొచ్చు అనమాట, మిల్క్ పౌడర్ లాగా. పాలు వేసేసాను. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. థిక్గా మంచి పేస్ట్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇందులో పిస్తా వేసాం, ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసాం కాబట్టి ఇలా మంచి కలర్ వస్తుంది అనమాట. అక్కడక్కడ మీకు ఏమైనా చిన్న పీసెస్ మిగిలినా కూడా అవన్నీ డ్రై ఫ్రూట్సే కాబట్టి ఏం కాదు, మధ్య మధ్యలో తగిలినా కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ బౌల్ ఒకటి తెచ్చుకుందాం. బౌల్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకుందాం. పాలు వేసి ఒక్కసారి షేక్ చేస్తే పేస్ట్ ఏమైనా ఉంటే కనుక వచ్చేస్తుంది, వేస్ట్ చేయకుండా. అలాగే ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది రిచ్గా. అలాగే ఇందులో స్వీట్ కోసం మనం కండెన్స్ మిల్క్ వేస్తున్నాము. క్రీమ్ మనకి మొత్తం మిక్స్ అవ్వాలి. చూడండి ఇలా పైన తేలుతుంది కదా, విస్క్తో అయితే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అన్ని వేసేద్దాం. ఇందులో నేను సబ్జా వేసాను కదా, కావాలి అంటే కొంచెం సాబ్దానాన్ని కూడా ఉడకబెట్టి ఇందులో వేసుకోవచ్చు. గోందు ఉంటుంది, దాన్ని నానబెట్టేస్తే మంచి ఫైబర్ తయారవుతుంది, దాన్ని కూడా ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. రకరకాలుగా చాలా వేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఓన్లీ సింపుల్గా సబ్జా యాడ్ చేసాము. అలాగే ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం. మల్బెర్రీస్ అయితే డైరెక్ట్గా వేసేయచ్చు, కట్ చేయాల్సిన అవసరం లేదు. కివీని నేను స్కిన్ తీసి పెట్టుకున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ని రోజుకి ఒక్క కివి అన్న తినమని చెప్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎవరైనా తినొచ్చండి. పుల్లగా తీయగా బాగుంటుంది. కొంచెం పండిన కివి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కివిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసి మ్యాంగోలో ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో సి విటమిన్ మనకి పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ మనకి మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, సంవత్సరం మొత్తం ఆ విటమిన్ మన బాడీలో పనిచేస్తుంది అనమాట. అందుకే మ్యాంగో సీజన్లో మీరు ఎన్ని మ్యాంగోస్ తినగలిగితే అన్ని మ్యాంగోస్ తినండి, చాలా మంచిది. అయితే చాలామంది మ్యాంగోస్ ఎక్కువ తింటే లావు అవుతామంటే ఏం పర్లేదండి, సీజన్లో తిన్న తర్వాత కావాలంటే తగ్గొచ్చు. బట్ మ్యాంగోస్ మనకి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి, సంవత్సరంలో ఒక 2 నెలలు పుష్కలంగా వస్తాయి. కాబట్టి సి విటమిన్ మన బాడీకి చాలా అవసరం. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అన్న, మన స్కిన్ బాగుండాలి అనే దేనికైనా సరే సి విటమిన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాంగోస్ని మంచిగా తినండి. ఆరెంజ్ సీజన్లో ఆరెంజ్ని మంచిగా తినండి, అందులో కూడా సి విటమిన్ చాలా ఉంటుంది. ఇంకా ఎక్కువగా రోజు మనం నిమ్మరసం అయితే మార్నింగ్ కంపల్సరీగా తాగండి. సి విటమిన్ ఎక్కువగా ఉండేది రోజులో ఖచ్చితంగా ఫ్రూట్ మనం తీసుకోవాలి. మ్యాంగోని కట్ చేద్దాం. లాస్ట్లో మనం వాటర్ మిలన్ని కట్ చేసుకుంటున్నాం. వాటర్ మిలన్ని తినేటప్పుడు ఇందులో వాటర్ మిలన్లోనే ఉంది వాటర్ ఎక్కువ ఉంటుంది, అండ్ 90% ఇందులో వాటర్ ఉంటుంది, 10% మనకి మంచి ఫైబర్ని ఇస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వాటర్ దాహం వేయకుండా మనకి సమ్మర్ అంతా మనం తినొచ్చు. తిన్న తర్వాత టమ్మి కూడా ఫుల్ అవుతుంది. కానీ చాలామంది గింజలు వస్తే పనిమాల తీసి పడేస్తూ ఉంటారు. కానీ వాటర్ మిలన్ ఎప్పుడైనా సరే ఆ గింజలతోనే తినాలి, చాలా మంచిది. గింజల్లోనే మనకి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. వాటర్ మిలన్ తినేటప్పుడు పిల్లలకు కూడా గింజలు తీసి తినేలాగా అలవాటు చేయకుండా విత్ సీడ్స్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ని మనం ఈ మిల్క్ మిశ్రమంలో వేసేద్దాం. వాటర్ మిలన్ ఇందులో వేసేస్తున్నా ఫస్ట్, ఇంకొక దాని తర్వాత అన్ని ఫ్రూట్స్ వేసుకోవడం. స్ట్రాబెర్రీ, కివి, మామిడి పండు, ఇప్పుడు లాస్ట్లో మనం బెర్రీస్ వేసుకుంటున్నాం. మల్బెర్రీస్, ఇప్పుడే డైరెక్ట్గా ఇలా తినకుండా చల్లగా అయిన తర్వాత చిల్ అయ్యాక మంచి డెజర్ట్ లాగా తింటే అదిరిపోతుంది. సో ఇలా సాయంత్రం పార్టీ ఉందనుకోండి, చక్కగా ఆఫ్టర్నూన్ మంచిగా ప్రిపేర్ చేసుకొని చిల్ అయిన తర్వాత పార్టీకి తీసుకెళ్తే కనుక అదిరిపోతుంది. అందులో మనదే హైలైట్ డిష్ అవుతుంది అనమాట. ఫ్రూట్ బాదాం తండాయ్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో బాదాం, జీడిపప్పు, పిస్తా, కర్బూజా సీడ్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, సోంపు, గసగసాలు వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత కొన్ని పాలు వేసి తిక్కుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొన్ని పాలు కూడా వేసుకొని ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ వేసి నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసి ఒకదాని తర్వాత ఒక ఫ్రూట్ వేసి బాగా కలుపుకుంటే ఫ్రూట్ బాదాం తండాయ్ రెడీ అవుతుంది.